హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు, 3వ తారీఖు జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన సీనియర్ దౌత్యవేత్త ఇటీవల పదవి విరమణ చేశారు. అయితే వారి పేరేంటి? ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా అయితే మరి బాధ్యతలు స్వీకరించారండి. వారి పేరేంటి? ఆప్షన్ ఏ రుచిరా కంబోజ్. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన సీనియర్ దౌత్యవేత్త రుచిరా కంబోజ్ దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్ తర్వాత జూన్ 1న పదవి విరమణ చేసినట్లుగా ఆమె శనివారము ప్రకటించారు. మరి వీరి గురించి కనుక చూసినట్లయితే రుచిరా కంబోజ్ మే 3, 1964 జన్మించారు మరియు 1987 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఆమె ఇటీవల ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పదవిని నిర్వర్తించారు. మరి అక్కడ ఆమె పదవి విరమణ చేయడానికి ముందు ఆగస్టు 2022 నుంచి మే 2024 వరకు పనిచేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారము ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. గౌతమ్ అదానీ గారు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారండి. ఓకేనా? ఇంపార్టెంట్. ఒక ముఖ్యమైన పరిణామంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అనే బిరుదును తిరిగి పొందారు. అదానీ యాపిల్స్ టు ఎయిర్పోర్ట్ సమ్మేళనంలో లిస్టెడ్ కంపెనీల స్టాక్ ధరలలో పెరుగుదల తర్వాత ఈ మైలురాయిని సాధించారు. సంపద ర్యాంకింగ్లు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ను బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారము మిస్టర్ అదానీ నికర విలువ $111 బిలియన్ వద్ద ఉంది. అతను ప్రపంచంలోనే 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మరోవైపు మిస్టర్ అంబానీ యొక్క సంపద $109 బిలియన్ అతనిని ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానంలో ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ఎక్కడ ప్రారంభమైన 2 వారాల బహుళ జాతి ఎయిర్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అమెరికా రాష్ట్రంలోని అలస్కా ప్రాంతంలో. చూద్దాం. మే 30న అలస్కాలో ప్రారంభమైన 2 వారాల బహుళ జాతి ఎయిర్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ కోసము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన బలీయమైన రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. IL-78 ఎయిర్ టు ఎయిర్ ప్యూరిఫైయర్లు మరియు C-17 మరియు రవాణా విమానాల మద్దతుతో IAF బృందము అధునాతన వైమానిక పోరాట శిక్షణ వ్యాయామం కోసము యునైటెడ్ స్టేట్స్లోని ఇల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్కు చేరుకుంది. ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ యొక్క ప్రాథమిక లక్ష్యము బహుళ జాతి వాతావరణంలో ఎయిర్ క్రూను ఏకీకృతం చేయడం, అనుకరణ పోరాట వాతావరణంలో వాస్తవిక శిక్షణ అందించడం.
8 రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు ఐఏఎఫ్ 3 C-17 రవాణా విమానాలను మరియు 2 IL-78 మిడ్ ఎయిర్ ప్యూరిఫాయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లను రీఫ్యూయలింగ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ అంటే ఎయిర్లో ఉండగానే మరి ఫ్యూయల్ అయితే నింపుతుందండి. సో వీటినైతే ఈ వ్యాయామం కోసం మోహరించినట్లుగా మన దేశం నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ వన్ 2013 నాటికి లింగ సమానత్వము లేదా సున్నితత్వము మరియు లైంగిక వేధింపుల నిబంధనలకు అనుగుణంగా భారత సుప్రీంకోర్టు తన జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. అయితే ఈ కమిటీ చైర్పర్సన్గా క్రింది వారిలో ఎవరున్నారు? ఎప్పుడో 2013లో తీసుకొచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఇటీవల ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిందండి. ఓకేనా, దీనికి చైర్మన్ ఎవరు మరి? ఆప్షన్ ఏ మరియు బి, జస్టిస్ బివి మరియు జస్టిస్ హిమా కోహ్లీ గారు, ఇద్దరు కూడా. 2013 నాటికి లింగ సున్నితత్వం మరియు లైంగిక వేధింపుల నిబంధనలకు అనుగుణంగా భారత సుప్రీంకోర్టు తన జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ప్రకటించిన పునర్వ్యవస్థీకరణ జస్టిస్ బీవీతో పాటు జస్టిస్ హిమా కోహ్లీని చైర్పర్సన్గా నియమించిందండి. మరి సభ్యులుగా నాగరత్న గారు మరియు సభ్య కార్యదర్శిగా డాక్టర్ సుఖాదా ప్రీతం గారిని నియమించినట్లుగా తెలుస్తుంది. సభ్యత్వం వివరాలు: ఈ కమిటీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇన్ రికార్డ్ అసోసియేషన్ మరియు సుప్రీంకోర్టు బార్ క్లర్క్ అసోసియేషన్ వంటి వివిధ చట్టబద్ధమైన సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అదనంగా భారత ప్రధాన న్యాయమూర్తిచే నామినేట్ చేయబడిన సభ్యులలో శృతి పాండే, జైదీప్ గుప్తా, డాక్టర్ లేని చౌధురి మరియు డాక్టర్ మేనకా గురుస్వామి వంటి న్యాయవాదులు మరియు విద్యా నిపుణులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ పేరేంటి? ఆప్షన్ డి దినేష్ కార్తిక్ అండి. ఒక శకానికి ముగింపు పలికిన ఒక నిర్ణయంలో ప్రముఖ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తిక్ అన్ని రకాల క్రికెట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి అతని భావోద్వేగ వీడ్కోలు తర్వాత ఈ రచన గోడపై ఉంది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 సందర్భంగా ఈ కార్యక్రమం ప్రచారకర్తగా క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ అండి పివి సింధు గారిని. వివరాలు చూద్దాం. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024ను పాటించేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం థీమ్ పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. ఈ కార్యక్రమం ప్రచారకర్తగా పివి సింధుని ఎంపిక చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల లాటిన్ అమెరికాలో ఏ దేశానికి తొలిసారి ఒక మహిళా అధ్యక్ష పదవి చేపట్టి రికార్డు సృష్టించారు? ఏ దేశానికండి? ఆప్షన్ ఏ అండి మెక్సికో. ఓకే, చూద్దాం. లాటిన్ అమెరికాలో రెండవ అతిపెద్ద దేశము పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మరి మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృతము. మెక్సికోలో ఇదే అతిపెద్ద సమస్య కూడా. మరి ఇలాంటి దేశంలో తొలిసారి ఒక మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20,000 స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుండి కూడా మహిళలే బరిలో దిగుతున్నారండి. ఎవరు గెలిచినా కూడా ఒక మహిళనే అధ్యక్షురాలుగా కాబోతున్నారు. ఓకే, ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో ఉన్న నిస్సార్ అనేది ఒక డాష్ ఏంటండి? ఇది ఒక యుద్ధ నౌక. ఓకే, వివరాలు చూద్దాం. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరొక యుద్ధ నౌక వచ్చి చేరింది. దాదాపు 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నిస్సార్ యుద్ధ నౌక నిర్మాణం పూర్తయిందని ఆ యుద్ధ నౌక నిర్మాణ బాధ్యతలు చేపట్టిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. నేవీ రంగానికి అవసరమైన డైవింగ్ సపోర్ట్ వేజల్స్ నిర్మాణంలో భాగంగా 1993లో నిస్సార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల దీని పనితీరును పరిశీలించిన అనంతరము నిర్మాణ సంస్థ యుద్ధ నౌక నిర్మాణము HSL ప్రకటించింది. భారత్ ఇంతకుముందు కొరియా సహకారంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ INS సుజాత అనే యుద్ధ నౌకను కూడా ప్రీవియస్గా నిర్మించింది. నెక్స్ట్ వన్, SCRB నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా క్రింది ఏ నగరం నిలిచింది 2024 సంవత్సరానికి గానండి? ఆప్షన్ ఏ కోల్కతా. వివరాలు చూద్దాం. దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమ బెంగాల్ దాని కోల్కతా వరుసగా
మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2023 డిసెంబర్ 5న విడుదల చేసిన SCRB నివేదిక ప్రకారం 2022లో ప్రతి 1,00,000 మంది జనాభా కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాలలో 86.5 కేసులతో కోల్కతా ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో పూణే, హైదరాబాద్ నగరాలు ఉన్నాయండి. హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది, గమనించాలి సురక్షితమైన నగరాల జాబితాలో. నెక్స్ట్ 2021లో గుర్తించదగిన నేరాల సంఖ్య ప్రతి 1,00,000 జనాభా కోల్కతాలో 103.4, పూణేలో 256.8, హైదరాబాదులో 259.9గా నమోదైంది. అయితే 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 మెట్రోపాలిటన్ నగరాల సమాచారంతో SCRB ర్యాంకును ప్రకటించింది. మొత్తము 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల వివరాలతో క్రైమ్ ఇన్ ఇండియా 2022 పేరిట NCRB నివేదికను విడుదల చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో 10 లక్షల మించి జనాభా కలిగిన నగరాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం. ఆప్షన్ డి ఇండోర్ అండి. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ఏటా నిర్వహించే స్వేచ్ఛ వాయు సర్వేలో 10 లక్షల మించి జనాభా కలిగిన నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత వరుసలో ఆగ్రా, యూపీ, పూణే, మహారాష్ట్రాలు చేరాయి. ఈ సమాచారాన్ని 2023 సెప్టెంబర్ 7న కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ పేరిట కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. జాతీయ సర్వే వాయు కార్యక్రమం క్రింద 131 నగరాల్లో నగర కార్యాచరణ ప్రణాళిక వాయు నాణ్యత క్రింద దించబడిన కార్యకలాపాలు అమలు ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. మరి రెండో విభాగంలో 3 నుంచి 10 లక్షల జనాభాలోపు నగరాల్లో మహారాష్ట్రలోని అమరావతి తొలి స్థానం దక్కించుకోగా, ఉత్తరప్రదేశ్కు చెందిన మొరాదాబాద్ 2, ఏపీలోని గుంటూరు 3వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్. మరి 3 లక్షల లోపు జనాభా గల నగరాల్లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన పర్వాను మొదటి ర్యాంకు సాధించింది. ఆ రాష్ట్రానికి చెందిన కాలా అంబ్, ఒడిశాలోని అంగూర్ 2, 3 ర్యాంకులను పొందాయి. 2024 నాటికి దేశంలో PM 2.5, PM 10 సూక్ష్మ ధూళికణాల స్థాయిని 20 నుంచి 30% తగ్గించాలని NCAP లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం నివేదిక ప్రకారం ప్రపంచంలో రక్షణ వ్యాయామం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం. ఆప్షన్ డి అండి 4. ప్రపంచంలో రక్షణ వ్యాయామం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2022లో భారతీయ రంగంపై $8,320 కోట్ల ఖర్చు చేసింది. $91,600 కోట్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రము సిప్రి ఈ మేరకు నివేదికను విడుదల చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, సిక్కిం రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వ్యక్తి ఎవరండి? ఆప్షన్ ఏ ప్రేమ్చంద్ తమాంగ్. వివరాలు చూద్దాం. సిక్కింలోని సిక్కిం క్రాంతికారి మోర్చా విజయడంక మోగించింది. అక్కడి ప్రజలు SMకు ఏకపక్షంగా విజయాన్ని కట్టబెట్టారు. SMకు కనీస పోటీ ఇవ్వలేక సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ చతికిలబడిపోయింది. మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రేమ్ సింగ్ తమాంగ్ సిద్ధమయ్యారు. మరి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన SAF అధినేత మాజీ ముఖ్యమంత్రి చామ్లింగ్ 2 స్థానాల నుంచి ఘోర ఓటమిని కూడా మూటగట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏ దేశం నుంచి లభించిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఆప్షన్ బి సింగపూర్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సింగపూర్ నుంచి లభించిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2వ స్థానంలో మారిషస్ నిలిచింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడంతో మన దేశానికి వచ్చిన FI 2022-23తో పోలిస్తే 3.5% తగ్గడము గమనార్హము. ఓకేనా. మరి 2022-23తో పోలిస్తే తగ్గినట్లుగా తెలుస్తుంది. సింగపూర్ నుంచి అత్యధికంగా $11.77 బిలియన్ FI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశానికి వచ్చాయి. 2022-23తో పోలిస్తే ఇది 31.55% తక్కువ. మారిషస్, సింగపూర్, US, UK, UAE, కేమియాన్ ఐలాండ్స్, జర్మనీ,
సైప్రస్ వంటి దేశాలతో పాటు దిగ్గజ దేశాల నుండి కూడా ఎఫ్ఐ ఈక్విటీ రాక గత సంవత్సరంలో తగ్గింది. నెదర్లాండ్, జపాన్ల నుంచి మాత్రం ఎఫ్ఐ పెరిగింది. 2018-19 నుంచి మన దేశానికి అత్యధిక ఎఫ్ఐ వస్తున్న దేశంగా సింగపూర్ నిలుస్తుంది. నెక్స్ట్ వన్, హల్లా థామస్ డాటర్ ఇటీవల ఈ యూరోపియన్ దేశానికి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఆప్షన్ సి ఐస్లాండ్ అండి. ఐరోపాలోని ద్వీప దేశం ఐస్లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం 5 పోటీ పడగా తొలి 3 స్థానాల్లో మహిళలే నిలిచారు. 34.3% ఓట్లు సాధించిన హల్లా థామస్ డాటర్ తన సమీప ప్రత్యర్థి మాజీ ప్రధాని కట్రీనా యకబ్సర్ పై సునాయాస విజయం సాధించడాన్ని చూడవచ్చు. చాంగే 6 వ్యోమనౌకను ఇటీవల జాబిల్లిపై రెండో వైపు దిగి చరిత్ర సృష్టించిన దేశం ఏంటండి? చైనా. చంద్రమండల యాత్రల్లో చైనా మరో ముందడుగు వేసింది. ఈ దేశానికి చెందిన చాంగే 6 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా జాబిల్లిపై రెండో వైపు దిగింది. సౌత్ పోల్ ఐట్కిన్ బేసిన్లో ఇది సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లుగా చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. అక్కడ నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయలుదేరనుంది. 2019లో కూడా చైనా చాంగే 4ను చంద్రుడి వైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే 4 భాగాలు ఉన్నాయి. మే 3న భూమి నుంచి బయలుదేరిన చాంగే 6 వివిధ దశలను అధిగమించి జాబిల్లి కక్షను చేరింది. గత నెల 30న ఆర్బిటాల్ రిటర్నర్ మిశ్రమం నుంచి ల్యాండర్, అసెండర్ వేరైంది. తాజాగా అది సౌత్ పోల్ ఐర్కిన్ బేసిన్లో ఉన్న అపోలో బేసిన్లో దిగింది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఉగ్రవాద నిరోధంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఇక్కడ జరిగింది. ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీ. ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థను ప్రారంభించింది మరియు 2045 నాటికి మార్స్ ల్యాండింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దక్షిణ కొరియా. ప్రపంచ పొగాకు నిరోధ దినోత్సవం 2024 థీమ్ ఏంటి? ఆప్షన్ సి, పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. ఇటీవల రీకాంబినెంట్ ప్రోటీన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి ఏ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నవల మరియు సురక్షితమైన పద్ధతిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IISc అండి, బెంగళూరు. ఇటీవల అలస్కాలో జరిగిన రెడ్ ఫ్లాగ్ 24 వ్యాయామం యొక్క ప్రాథమిక లక్ష్యము? ఆన్సర్ ఆప్షన్ బి, అధునాతన వైమానిక పోరాట శిక్షణ ద్వారా బహుళ జాతి వాతావరణంలో ఎయిర్ క్రూను ఏకీకృతం చేయడము. ఆన్సర్ ఆప్షన్ బి. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఎకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఆప్షన్ సి, రైచర్. ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ బి, యోజిన్ ఓడమ్. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రామ్దేవ్ మిశ్రా. ఎకాలజీ అనేది ఏ భాష పదానికి చెందినది? ఆప్షన్ బి, గ్రీకు. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. ఎకాలజీ అనే పదమును యోజిన్ ఓడమ్ ప్రకృతి నిర్మాణము విధుల అధ్యయనంగా నిర్వచించారు. ఎర్నెస్ట్ హెకెల్ అనే శాస్త్రవేత్త జీవులకు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రముగా ఎకాలజీని నిర్వహించారు. ఇంపార్టెంట్. ఎకాలజీ అనగా అర్థం ఏంటి? ఆప్షన్ బి అండి, ఇంటి అధ్యయనము. ఎకాలజీని గతంలో ఏమని పిలిచేవారు? ఆప్షన్ సి, బయోనామిక్స్. ఆసియాలోని అతిపెద్ద బర్డ్ అట్లాస్ ఏది? ఆప్షన్ సి, కేరళ బర్డ్ అట్లాస్. దేశంలోనే రాష్ట్ర స్థాయిలో ఎన్ని వేల పక్షి జాతులతో మొట్టమొదటి అట్లాస్ తయారు చేశారు? ఆప్షన్ డి, 25,000. జీవావరణ శాస్త్రము అంశాలలో సరికానిది ఏది? ఆప్షన్ డి, జీవ వైవిధ్యము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.